గైస్, మనం ఇక్కడ సీలాన్ రెస్టారెంట్కి వచ్చినాము. బేసిక్గా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ బిర్యానీ ఫేమస్ అని చెప్తే మనం ఇక్కడ వచ్చినాము. చూసాం మరి అది ఫేమసా, మరి హైదరాబాద్ బిర్యానీకి ఎంత లైక్ ఎట్లా ఉంటుంది, నేను అది తిని రివ్యూ చేసి అంటే అది అసలు దాన్ని గుణగణాలు ఏంటో చెప్తా నేను. అసలు సీలాన్ బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందని క్యాబ్ డ్రైవర్ చెప్పినాడు. మరి కేరళ స్టైల్ బిర్యానీ ఇంకా హైదరాబాద్ స్టైల్ బిర్యానీ ఎట్లా డిఫరెన్స్ ఉందో, మరి ఎంత తోపు ఉందో చూద్దాం మరి. ఓకే గైస్, మరి అది బిర్యానీ ఆర్డర్ చేసినాం. అంతకన్నా ముందు చిల్లీ చికెన్ అంటే ఇక్కడ స్పైసీ అంటే అసలు ఇక్కడ ఉన్న మన ఆర్డర్ తీసుకునే టైం అయితే మీడియం స్పైసీ ఏది అడిగినా మీడియం స్పైసీ అంటున్నాడు. మరి అట్లీస్ట్ చిల్లీ చికెన్ అయినా స్పైసీ ఉంటుందో లేదా చూద్దాము. మరి చిల్లీ చికెన్తో మనం రుమాల్ రోటీ 2 ఆర్డర్ ఇచ్చినాము. ఇంకా బిర్యానీ, చికెన్ బిర్యానీ చూద్దాం మరి బిర్యానీ ఎట్లుంటుందో. చలో విల్ కీప్ యూ పోస్టెడ్. హలో గైస్, ఇప్పుడు మన దగ్గరికి ఫుడ్ వచ్చేసింది. నేను చూపిస్తాను మీకు జస్ట్ మన టేబుల్ మీదకి ఏమేమి వచ్చిందని. సో ఐఎమ్ జస్ట్ ఇప్పుడు కెమెరా ఫ్లిప్ చేస్తున్నా. అయితే ఫస్ట్ ఇది చూడండి, ఇది ఉల్లిగడ్డ సలాడ్, మళ్ళా పికిల్ ఇది, అండ్ దెన్ వాట్ ఈస్ దిస్ చికెన్ గ్రేవీ. దిస్ ఈస్ చికెన్ గ్రేవీ అండ్ ఇది మనము చిల్లీ చికెన్ ఆర్డర్ చేసాము. ఈ చిల్లీ చికెన్ అంటే మన హైదరాబాద్లో మాత్రము చిల్లీ చికెన్ అంటే నేను ఎప్పుడు చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేయలేదు. మనం ఎప్పుడు చికెన్ 65 పక్కకి పోలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నేను చిల్లీ చికెన్ ఆర్డర్ చేసిన. మరి మీడియం స్పైసీ అన్నాడు, కానీ ఎంత స్పైసీ ఉంటుందో నేను తిని చెప్తాను. అది మీడియం ఉందా ఏదా అని, హైదరాబాదీ స్టైల్కి ఎలా డిఫరెంట్గా ఉందని చెప్తాం. మళ్ళీ ఇక్కడ బిర్యానీ ఉంటే మొత్తము ఈ బిర్యానీ ఏమంటారంటే మొత్తం సఫేద్ బిర్యానీ ఇచ్చినారు. మరి ఏం స్పైసీ ఉండదు అనిపిస్తుంది. మళ్ళీ రుమాల్ రోటీ అయితే ఇక నార్మలే ఉంటుంది కదా ఎడపోయినా కూడా రుమాల్ రోటీ. ఈ బిర్యానీ తిని ఈ చిల్లీ చికెన్ టేస్ట్ చేసి ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేసి మళ్ళీ నేను అయితే అవన్నీ ఒకసారి నేను టేస్ట్ చేసి తిని మరి ఎట్లున్నది ఏం సంగతి ఉన్నదని నేను మళ్ళీ చెప్తాను. గైస్, మనం ఇప్పుడు చిల్లీ చికెన్ రుమాలి ట్రై చేస్తున్నాము. నేను ఒకసారి తిని చెప్తా. బేసిక్గా ఈ చిల్లీ చికెన్ గురించి వివరించాలంటే మా ఇంట్లో కూడా ఇంత సప్పగా చేసుకోరు గైస్, అంత సప్పగా ఉన్నది. పేరుకి మాత్రం చిల్లీ చికెన్. మళ్ళీ రుమాల్ రోటీ కూడా చాలా మన దగ్గర ఉన్నట్టు లేదు, ఇక ఏదో అడ్జస్ట్ అవ్వాలా. అదే అన్నమాట చిల్లీ చికెన్ రుమాల్ రోటీది. మొత్తం ఉల్లిగడ్డలు వేసేసి, నాకు తెలిసి చిల్లీ చికెన్ హైదరాబాద్లో ఎట్లుంటుందంటే స్పైసీగా ఉండి ఇట్లా సాలిడ్ పీసులు కట్ పీసెస్ ఉండదు. బేసిక్గా మనకి చికెన్ 65 ఎట్లయితే ఉంటుందో అది మరి బోన్లెస్ది మ్యారినేట్ చేసి ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది. అండ్ చాలా చిల్లీస్ వేసేస్తారు. ఇక్కడ నాకు చిల్లీ లేదు, స్పైసీ లేదు. సో అది అన్నమాట. ఇప్పుడు మళ్ళీ మనము బిర్యానీ బాకీ ఉన్నాము. బిర్యానీ తిన్నాక బిర్యానీ ఎట్లుందో మనము చూసి మీకు రివ్యూ ఇస్తాం. హలో గైస్, ఇప్పుడు నేను బిర్యానీ సెక్షన్కి వచ్చేసినాను. అయితే మీకు చూపిస్తా బిర్యానీ యాక్చువల్గా ఎట్లుందో. ఇది మొత్తము యాక్చువల్గా మసాలా లాగా ఏం లేదు, మొత్తము తెల్ల అన్నమే ఉన్నది. కానీ ఒకసారి టేస్ట్ చేసి నేను చెప్తాను. అస్సలు స్పైసీ అసలు ఏం లేదు, కానీ డిఫరెంట్గా ఉంది. ఇది ఫ్లేవర్ఫుల్గా ఉంది, చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది, మంచిగా ఉంది. బేసిక్గా చాలా లైట్. బేసిక్గా హైదరాబాద్ స్టైల్కి ఇది ఈ కేరళ బిర్యానీ స్టైల్కి డిఫరెంట్ ఉంది. కానీ సర్ప్రైజింగ్లీ ఈ బిర్యానీ కొంచెం చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఈవెన్ దో ఇది ప్లెయిన్ రైస్ ఉన్నా కూడా, అంత తెల్లన్నం ఉన్నా కూడా ఫ్లేవర్ఫుల్ ఉంది. నాకు తెలిసి ఇది చాలా లైట్గా ఉంటుంది స్టమక్ మీద. అండ్ యాక్చువల్గా ఇంకొకటి డిష్ కూడా ఇక్కడ బాగానే ఉంది. అది ఏంటి అంటే ఇది ఏమంటారు,
ఉల్లి 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 చట్నీ పెరుగు ఇది కూడా మంచిగా ఉంది. ఆనియన్ సలాడ్ అంటారంట. ఒకసారి మన గ్రేవీ చికెన్ గ్రేవీ ఎట్లుందో చూసాం. అది కూడా సపరేట్గానే ఉన్నది. బట్ సర్ప్రైజింగ్లీ బిర్యానీ ఫ్లేవర్ బాగుంది. సో అదన్నమాట గైస్. సో అది గైస్ ఫుడ్ రివ్యూ. సర్ప్రైజింగ్లీ మనకు బిర్యానీ మాత్రం ఫ్లేవర్ఫుల్గా ఉంది. మిగతాది చిల్లీ చికెన్ అన్నమాట. అంటే అది ఎక్కువ ఆనియన్ వేసేసి అది క్యారమలైజ్ చేసినారు. అది కూడా బాగానే ఉంది కానీ ఇట్స్ నాట్ స్పైసీ. బట్ మనము సో అదనమాట. మళ్ళీ బిర్యానీ మాత్రం ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఇంకా దాంతోపాటు మనకు చికెన్ గ్రేవీ ఇచ్చినారు, అది కూడా బాగానే ఉంది. బట్ ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫుడ్ ఎక్స్పీరియన్స్ రేట్ చేస్తే 6 to 7 రేట్ చేయవచ్చు. అండ్ కేరళలో 6 to 7 రేటింగ్ హైదరాబాద్ ట్రావెల్ బ్లాగర్ ఇవ్వటం అనేది అదొక అచీవ్మెంటే. సో ఐ అప్రిషియేట్ సీలాన్. ఇక్కడ చాలామంది నేను చూస్తే ఎంత రష్ ఉందో నేను చూపిస్తాను. చూడండి, రెస్టారెంట్ చాలా రష్ ఉంది. ఇంతకుముందు వరకు ఎండగా ఉన్న ప్రాంతం మొత్తం వర్షం పడుతుంది. ఇప్పుడు ఫుల్ వర్షం వచ్చేస్తుంది. సో అదన్నమాట ఈ ఫుడ్ బ్లాగ్. సో స్టే ట్యూన్ గైస్ ఫర్ మోర్ వీడియోస్. పీస్ ఆఫ్ షాలో.